వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను నవీన్. రవితేజ గారి సినిమా ప్రతి ఒక్కరు కూడా వెయిట్ చేస్తున్న సినిమా భర్త మహాశైలు. ఇంకా విడుదలకు సిద్ధం అవబోతుంది కొన్ని గంటల్లో. ఆ సినిమా గురించి రీసెంట్ అప్డేట్స్ ఏమున్నాయి, సినిమా ఎలా ఉండబోతుంది అనేది మనతో మాట్లాడడానికి సినీ అనలిస్ట్ అప్పాజీ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. ప్రేక్షకులు చిరంజీవి గారి సినిమా ఎంత వెయిట్ చేశారో రవితేజ గారి భర్త మహాశైలు కూడా ప్రేక్షకులు అంతగానే వెయిట్ చేస్తున్నారు. బికాస్ ఒకే జోనర్ లో వస్తున్న భర్త మహాశైలు అవ్వచ్చు, ఫ్యామిలీ అవ్వచ్చు, ఇంకా ఒకటే చూడాలి. సో రవితేజ గారి సినిమా గురించి అప్డేట్స్ ఇంకా కొన్ని గంటల్లో రాబోతుంది. సో ఈ సినిమా మీద మంచి అంచనాలు ఉన్నాయి. రవితేజ నుంచి వస్తున్నటువంటి సినిమా అంటే ధమాకా తర్వాత నుంచి అతను చేసిన సినిమా ప్రతి సినిమా కూడా డిసప్పాయింట్ చేసింది. టైగర్ నాగేశ్వరరావు, రావణాసుర, ఈగిల్, మిస్టర్ బచ్చన్, మొన్న వచ్చినటువంటి అతని 75వ సినిమా మాస్ జాతర. సో 5 సినిమాలు డిసప్పాయింట్ చేసిన తర్వాత రవితేజ నుంచి వస్తున్న సినిమా వాటికి భిన్నంగా ఉంది. అంటే ఫ్యామిలీ ఎంటర్టైనర్. చాలా రోజుల తర్వాత యాక్షన్ జోలికి వెళ్లకుండా అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రవితేజ నుంచి వస్తున్నటువంటి సినిమా కావడం వల్ల, తర్వాత ఈ టైటిల్ భర్త మహాశైలుకి విజ్ఞప్తి అనే టైటిల్ కూడా జనాల్లోకి బాగా వెళ్ళింది. సో అందువల్ల ఈ సినిమా మీద మంచి అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాతో మళ్ళీ రవితేజ బౌన్స్ బ్యాక్ అవుతాడు అనే ఒక అంచనా మధ్య రేపు రిలీజ్ అవుతుంది. ఈ సినిమా దర్శకుడు కూడా అతని ట్రాక్ రికార్డు చూస్తే కిషోర్ తిరుమల. అతను ఫస్ట్ సినిమా రామ్ తోటి నేను శైలజ అనే ఒక సినిమా చేశాడు. తర్వాత సాయిధరం తేజ్ తోటి చిత్రలహరి అని ఒక మంచి హిట్ ఉంది. ఇలాగా 1-2 సినిమాలు డిసప్పాయింట్ చేసినా కూడా ఓవరాల్గా అతను అంటే కిషోర్ తిరుమల సినిమా అంటే మనం చూడొచ్చు అనే ఒక నమ్మకాన్ని సంపాదించుకున్నాడు. సో అతని దర్శకత్వంలో రవితేజ నటించిన సినిమా. తర్వాత పండగకి ఇప్పుడు కూడా ఫ్యామిలీ ఎంటర్టైనర్స్, తర్వాత ఇద్దరు భార్య ప్రియురాల మధ్య కొంచెం ఇబ్బంది పడే ఒక మగాడు, ఇటువంటి క్యారెక్టర్స్ని ఎందుకో ఇటువంటి జోనర్స్ సినిమాలకి ఎక్కువ ఆదరణ ఉంటుంది. సో ఆ విధంగా చూస్తే ఇద్దరు హీరోయిన్లు, వాళ్ళిద్దరి మధ్య నలిగిపోయే భర్తగా ఇది ఆషికా రంగనాథ్, డింపుల్ హైతి ఇద్దరు హీరోయిన్లు. అలాగే ఈ సినిమాకి బీమ్స్ సిసిరోలి మ్యూజిక్ డైరెక్టర్. ఇప్పుడు ఈ మనశంకర వరప్రసాద్ సినిమా కూడా అతనే. ఆల్రెడీ అతని ఖాతాలో మనశంకర వరప్రసాద్ తోటి ఒక మంచి హిట్ పడింది. ఈ సినిమాతో ఆల్రెడీ ఈ సినిమా సాంగ్స్ కూడా బాగున్నాయి. సో ఈ సినిమాతో కూడా ఆయన బీమ్స్ మరో హిట్ కొట్టే అవకాశాలు అయితే పుష్కలంగా ఉన్నాయని చెప్పొచ్చు. సో సంక్రాంతి అనేసరికి ఇంట్లో గోదావరి సైడ్ కానీ ఇంట్లో కోలాహలంగా ఉంటుంది. సో ఆ జోనర్ లో చూస్తే ఇప్పుడు రవితేజ గారు కూడా ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా మారిపోతున్నారండి. ఒక పక్కన వెంకటేష్ గారు ఆల్రెడీ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మనకు తెలుసు, చిరంజీవి గారు అదే తెలుసు. రవితేజ గారు వినూత్నంగా స్టోరీని ఎంచుకుంటారన్న విషయం తెలిసిన తర్వాత ఈసారి ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రాబోతున్నారు. అంటే ఇప్పుడు రవితేజ సినిమాల్లో ఇప్పుడు విక్రమార్కుడు కానీ, ఇప్పుడు ఇడియట్ కానీ, అమ్మ నాన్న తమిళ అమ్మాయి కానీ, క్రాక్ కానీ, కిక్ కానీ, ఇలాగా మిరపకాయ కానీ, ఇటువంటి సినిమాలు మొత్తం ఫ్యామిలీ అందరూ చూసిన సినిమాలే కదా. కాబట్టి జోనర్ ఇదైనా ఇప్పుడు యాక్షన్ జోనర్ సినిమాల్ని చూస్తారు. ఇప్పుడు దురంధర్ సినిమా బాలీవుడ్లో రిలీజ్ అయ్యి మొత్తం ఇండస్ట్రీ రికార్డ్స్ అన్నీ కూడా బద్దలు కొట్టి నంబర్ 1 పొజిషన్కి వచ్చేసింది. బాహుబలి, RRR, యానిమల్, చావా, జవాన్, పఠాన్, ఏవైతే రికార్డ్స్ ఉన్నాయో ఆ రికార్డులు అన్నిటినీ బద్దలు కొట్టి ఇప్పుడు నంబర్ 1 పొజిషన్కి వచ్చేసింది. ఆ సినిమా కంప్లీట్ సీరియస్ మూడ్లో ఉంటుంది. ఈవెన్ పుష్ప రికార్డ్స్ కూడా బద్దలు కొట్టిందంటే చూడు ఏ రేంజ్ సక్సెస్ అనేది. అది కూడా ఓన్లీ హిందీలో మాత్రమే రిలీజ్ అయినటువంటి సినిమా. మిగతా భాషల నుంచి రీజనల్ లాంగ్వేజ్ సపోర్ట్ లేకుండా ఇప్పుడు పుష్ప ఉందనుకో, పుష్పకి మన తెలుగు నుంచే దాదాపుగా ఒక 200 కోట్ల పైగా వసూలు వచ్చినాయి. మరి దురంధర సినిమాకి హిందీ వెర్షన్ కాకుండా వేరే భాష నుంచి సపోర్ట్ లేకపోయినా కూడా ఈరోజు ఆ సినిమా నంబర్ 1 పొజిషన్కి వచ్చేసింది. ఇంకా దాదాపుగా ఇప్పటికి కూడా రోజుకి 4-5 కోట్లు వసూలు చేస్తుంది. రిలీజ్ అయిన 4వ వారం ఇది. రేపు 5వ తారీఖు, నెల రోజులు అయిపోయింది. 1 మంత్ అయిపోయింది. 5వ వారం నడుస్తుంది. 5వ వారంలో కూడా 5-6 కోట్లు కలెక్ట్ చేస్తుంది రోజుకి. కాబట్టి మరిన్ని రికార్డులు అది క్రియేట్ చేస్తుంది. మరి ఆ సినిమా కంప్లీట్ సీరియస్ ఇది ఉంటుంది. ఒక కామెడీ ఉండదు, ఒక ఐటమ్ సాంగ్ లేదంటే డ్యూయెట్స్ ఏం ఉండవు. అయినా సరే అంటే ప్రాపర్గా ఎగ్జిక్యూట్ చేస్తే, ఆద్యంతం ఆసక్తి కలిగించేలాగా తీర్చిదిద్దితే, ఆడియన్ని ప్రాపర్గా ఒక 3 గంటలు థియేటర్లో కూర్చోబెట్టగలిగితే ఏ జోనర్లో వచ్చిన సినిమా అయినా సరే సూపర్ డూపర్ హిట్ అవుద్ది అని చెప్పి మనకి ఇటీవల కాలంలో వస్తున్నటువంటి సినిమాలు. ఉదాహరణ మన తెలుగులో కూడా సూపర్ డూపర్ హిట్ అయిన సినిమాలు ఎక్కువగా యాక్షన్ సినిమాలు.
ఒక ఇంద్ర కావచ్చు, సమరసింహారెడ్డి కావచ్చు, నరసింహనాయుడు కావచ్చు, సింహాద్రి కావచ్చు, ఇవన్నీ కూడా అవుట్ అండ్ అవుట్ యాక్షన్ సినిమాలు కదా. కోర్స్ అందులో సెంటిమెంట్ ఉంటుంది, ఇటు ఫ్యామిలీ Mixed up. డ్రామా ఇవన్నీ ఉంటాయి. Hmm. కానీ ఓవరాల్గా యాక్షన్ డామినేట్ చేస్తుంది. ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ కామెడీ సినిమా. ఆ సినిమా అంతకుముందు ఉన్నటువంటి రికార్డులు అన్నింటినీ తిరగరాస్తుంది. అంటే మన తెలుగు సినిమా కూడా ఒక 300 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేయగలదని చెప్పి నిరూపించినటువంటి సినిమా సంక్రాంతికి వస్తున్నాం. కాబట్టి పర్టికులర్ పలానా జోనర్ సినిమా అయితేనే ఆడియన్స్ ఆదరిస్తారని మనం ఫిక్స్ అవ్వాల్సినటువంటి అవసరం లేదు. అది జోనర్ హారర్ అవ్వచ్చు. ఇప్పుడు హిందీలో ఇందాక మనం చెప్పుకున్నాం సూపర్ డూపర్ హిట్ అయిన సినిమాల్లో స్త్రీ 2 హారర్ జోనర్లో వచ్చిన సినిమా విపరీతంగా కలెక్ట్ చేసింది ఆ సినిమా. ఇప్పుడు యానిమల్ సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో వచ్చినటువంటి సినిమా అద్భుతంగా కలెక్ట్ చేసింది. అలాగా రష్మిక మందన్న గారి సినిమా ఒకటండి పాకిస్తాన్ లో సూపర్ హిట్ అయింది, కానీ ఇక్కడ అసలు ఆదరణ లేకుండా ఏ సినిమా OTT లో అది? కూడా టాప్. గర్ల్ ఫ్రెండ్ తెలుగులో కూడా పర్లేదు బాగానే. కానీ పాకిస్తాన్ లో టాప్ టాప్ లో ఉంది. అదే కొన్ని సినిమాలు కొన్ని చోట్ల కొంచెం డిసప్పాయింట్ చేసినా కూడా వేరే చోట్ల బ్రహ్మాండంగా ఆడతాయి. ఉదాహరణకి మన ప్రభాస్ సాహో సినిమా మన తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా ఆదరణ పొందలేదు, హిందీలో బ్రహ్మాండంగా వసూలు చేసింది. దాదాపు అక్కడ అంటే బాహుబలి తర్వాత వచ్చిన సినిమా కావడం వల్ల ఆ తాలూకు క్రేజ్ హైప్ ఉండడం వల్ల ఒక 150 నుంచి 200 కోట్లు అక్కడ కలెక్ట్ చేసి కమర్షియల్గా అది సేఫ్ జోన్లోకి వెళ్ళిపోయింది. జనరల్గా అలా జరుగుతుంటాయి. వేరే లాంగ్వేజ్లో పెద్దగా ఆడకపోయినా కూడా ఇంకో లాంగ్వేజ్లో బాగా ఆడడం, వాళ్ళు ఆదరించడం అనేది జరుగుతూ ఉంటుంది. అలాగా సో ఇప్పుడు ఒక సినిమా సూపర్ హిట్ అవ్వాలంటే పలానా జోనర్లోనే తీయాలి అని లేదు. కాబట్టి రవితేజ నుంచి వస్తున్నటువంటి ఫ్యామిలీ ఎంటర్టైనర్గా వస్తున్నటువంటి భర్తమహాశలకు విజ్ఞప్తి సినిమా అతని కెరీర్లో మరి ధమాకా తర్వాత మరో హిట్గా నిలిచే అవకాశాలు అయితే పుష్కలంగా ఉన్నాయి. సో రవితేజ గారు మనకు తెలిసినంత వరకు కూడా మంచి టైమింగ్, ఎక్సలెంట్ టైమింగ్. అది ఏ సినిమా తీసుకున్నా, అవును, ఈవెన్ విక్రమార్కుడు తీసుకున్నా కూడా ఆ టైమింగ్ కామెడీ మాత్రం ఏ సినిమాలోనే మిస్ చేయలేదు. అవును. సో ఇప్పుడు రాబోయే సినిమా మాక్సిమం ఎంటర్టైన్మెంట్ కామెడీ నుంచి వస్తుందంటూ. అదే అంటే ఫ్యామిలీ ఎమోషన్స్ కామెడీ కూడా. రవితేజ బేసిక్గానే మంచి పర్ఫార్మరు. ఆ విషయం మనం ఇడియట్ నుంచి చూస్తూనే ఉన్నాము. అంటే సినిమా ఫెయిల్ అయినా కూడా ఇప్పుడు ఇందాక మనం చెప్పుకున్నాం ధమాకా తర్వాత ఒక 5 సినిమాలు వచ్చి 5 సినిమాలు కూడా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదని. కానీ అందులో ఏ సినిమాలోనూ పలానా సినిమాలో రవితేజ పర్ఫార్మెన్స్ బాగాలేదు, లేదంటే రవితేజ ఫైట్స్ సరిగ్గా చేయలేకపోయాడు, రవితేజ డ్యాన్స్ సరిగ్గా చేయలేకపోయాడు అనే రిమార్క్స్ ఉండవు. వేరే రకంగా కథనాల పరంగా లోపాలు జరిగి సినిమా ఆడకపోవడం అనేది ఉంటుంది తప్ప పర్ఫార్మెన్స్ పరంగా రవితేజని వంక పెట్టడానికి ఎప్పుడూ ఉండదు. కాబట్టి ఈ సినిమాలో కూడా రవితేజ నుంచి బ్రహ్మాండమైనటువంటి ఎంటర్టైన్మెంట్ అది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో కంప్లీట్ గా ఫ్యామిలీ పర్సన్స్ కి అయితే ప్రిఫరెన్స్ ఫస్ట్ చిరంజీవి గారిది, నెక్స్ట్ భర్తమహాశలు చూడొచ్చు అని. అవునవును, అంటే ఆబ్వియస్లీ ఫస్ట్ చాయిస్ అయితే మన మెగాస్టార్ రిలీజ్ అయింది కాబట్టి స్టోరీ తెలుసు కాబట్టి ఇది కూడా నెక్స్ట్ మంచి చాయిస్ అవుతుంది. ఇంకొకటి ఏంటంటే వీళ్ళిద్దరు కాంబినేషన్లో వచ్చినటువంటి వాల్తేరు వీరయ్య చాలా పెద్ద హిట్ అయింది. చెప్పాలంటే వాల్తేరు వీరయ్య తర్వాత మళ్ళీ మెగాస్టార్ అందుకున్నటువంటి సక్సెస్ ఇది. కాబట్టి రవితేజకు కూడా వాల్తేరు వీరయ్య తర్వాత ఈ సినిమా కలిసి వస్తున్నారు, మంచి హిట్ అవ్వాలని చెప్పి మనం కోరుకుందాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.